హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో కర్రీ అండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. చపాతీలు కానీ రోటీలు కానీ చాలా బాగుంటుంది. సో మనం ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు అండి, అంత బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 చెక్క 2 లవంగా వేసుకొని ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా రావాలి, కలర్ మారిందాక వేయించుకోవాలి. కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 2 ఆలుని తీసుకుని కట్ చేసి వేసుకున్నాను. ఒక 1/2 కప్పు బీన్స్, ఒక క్యాప్సికము, ఒక 1/2 కప్పు క్యారెట్, ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. హోటల్లో చాలా బాగా చేస్తారండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి. కారం కూడా వేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం అండి, నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడకాలండి. ఇవి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ముక్కలు మునిగేదాకా వాటర్ పోసేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోవాలి. అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి, ముక్కలు కూడా ఉడికేసాయి. ఇవి బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో అయినా అనుకోవచ్చు. మెత్తగా బాగా గుజ్జుగా అయిపోవాలన్నమాట. చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. బాగా కలిపేసేసుకొని చూడండి, చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా దీంట్లో ఏ గ్రేవీ అవసరం లేదండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా ఎలాంటి మసాలాలు ఏం అవసరం లేదు, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. చపాతీలోకి రోటీలోకి ఎక్సలెంట్ కాంబినేషన్. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను, సర్వ్ చేసేస్తున్నాను. నేనైతే చపాతీలోకి సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సూపర్ కాంబినేషన్ చపాతీలోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.